సో ఇప్పటిదాకా మూవీస్ గురించి మాట్లాడాం కదా. కమింగ్ టు లావణ్యాస్ పర్సనల్ లైఫ్, ఏంటి 10th క్లాస్ చదివే అమ్మాయి ఉందా? సంతూర్ మమ్మీకి సంతూర్ మమ్మీ లాగా ఏంటిది అసలు? అసలు ఇవన్నీ మీరు ఎలా అండి? అసలు ఎలా మరి మేమే మిమ్మల్ని అడుగుతున్నామండి, ఎలా అండి ఎలా అని. అసలు ఇప్పుడు ఇన్స్టాలో ఇవన్నీ తీసేయాలండి బేసిక్ గా. ఇలా మీరు చెప్పుకుంటూ వెళ్తే ఇంకా మా వాళ్ళు ఇంకేమంటారు చెప్పండి. చదివే అమ్మాయి మీకుంది అని అంటే రియల్లీ షాకింగ్. అసలు నేను యంగే పెళ్లి అప్పుడు అయిపోయింది. అదే చెప్పి లేదు నా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకురండి చూపిద్దాం. అలాగది యంగే అంటే బేసిక్ గా ఎర్లీ మ్యారేజ్, చాలా ఎర్లీ. అంటే 17.5కి అయిపోయింది. అంటే ఎగ్జాక్ట్లీ నేను మేజర్ అయ్యే టైంకి ఐ వాజ్ మ్యారీడ్. అంత ప్రాపర్. మా ఆయన కూడా అంతే 21. సో మేమిద్దరం ఏంటంటే కరెక్ట్ గా మేజర్ అయ్యే టైంకి అలా పెళ్లి చేసుకున్నాము. అలా ఎలా పెళ్లి చేసుకున్నారు? ఇస్ ఇట్ లవ్ మ్యారేజ్ ఆర్ ఎల్స్ అరేంజ్డ్ మ్యారేజ్? ఇట్స్ లవ్ కమ్ అరేంజ్డ్. జనరల్ గా బేసిక్ అయితే ఐ నో హిమ్. నా చిన్నప్పటి నుంచి తెలుసు. మా ఫ్రెండ్. సో అమ్మమ్మ ఊర్లో అనమాట. తూనిగా లవ్ స్టోరీ బేసిక్ గా. చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ లవ్ స్టోరీ. సో ఎలాంటి హర్డల్స్ ఫేస్ చేయలేదా ఈ మ్యారేజ్ ప్రాసెస్ లో? వాళ్ళ ఇంట్లో యాక్సెప్ట్ చేయడం కానీ మీ ఇంట్లో యాక్సెప్ట్ చేయడం? మా ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్ అయింది బికాస్ వాళ్ళు యాక్చువల్లీ నాయుడుస్ అనమాట. సో క్యాస్ట్ ఫీలింగ్ వచ్చింది ఇక్కడ చాలా మటుకు. సో అందుకే నేను చెప్తూ ఉంటాను నేను రెడ్డి నాయుడు అని చెప్పేసి. సో మా అత్తమ్మ అంటే మా హస్బెండ్ సైడ్ అయితే దే ఆర్ కూల్. ఎందుకంటే వాళ్ళు నాకు తెలుసు ఫ్యామిలీ ఫ్రెండ్సే కాబట్టి మా అత్తమ్మ సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు లావణ్య గారి హస్బెండ్ కిషోర్ గారు వచ్చేసారు. ఆయనతో మాట్లాడి అసలు ఫీమేల్ డామినేషన్ ఇంట్లో ఎంత వరకు ఉందో కనుక్కుందాం. నమస్తే కిషోర్ గారు. నిజమే చెప్పండి. నిజంగా నిజమే చెప్తాను, చెప్పండి. అబద్ధాలు అసలు చెప్పండి. చెప్పండి ప్రామిస్ నైస్. ఇక్కడే అర్థమవుతోంది మీ జెన్యూనిటీ. ఎలా ఉంటుంది ఇంట్లో? మేడం గారు ఫుల్ డామినేషనా లేకపోతే అండర్స్టాండింగ్ తో నడిచిపోతుందా? స్టార్టింగ్ లో చాలా గొడవలు అయ్యాయి అన్నారు. ఎవరి వల్ల అయ్యాయి అసలు? కాదు, క్షేమంగా వెళ్ళి లావంగారెడ్డిలో నేను చెప్తా ఫస్ట్. క్షేమంగా వెళ్ళి లావంగారెడ్డిలో మనోడు బ్రహ్మానందం అయితే నేనే ఒక ఊరు అట్లా తెలుసు. అసలు అర్థమైంది. ఇక్కడే చూసారా? చెప్పనివ్వని కూడా చెప్పనివ్వండి కదా. చెప్పు. అంటే మామూలుగా అన్ని ఫైటింగ్స్ అన్ని జరిగినాయి. అంటే అందరికి జరిగినట్టే జరిగింది, వెరైటీ ఏం లేదు. అసలు తానే ఎక్కువ డామినేట్ చేస్తాను, నేనే ఇంకా పిరికిదా అన్నాక భయపడుతూ. మాకు అర్థమైపోయింది, చెప్పక్కర్లేదు. సో ఏంటి సంతూర్ మమ్మీ సంతూర్ డాడీ అంటే మీరేనా? ఎక్కడ అని ఇన్ని రోజుల నుంచి వెతుకుతూ ఉన్నాము. 10th క్లాస్ చదివే అమ్మాయి ఉంది ఇద్దరికి. మీరు ఇంకా చిన్నపిల్లలాగున్నారు, జస్ట్ కాలేజ్ నుంచి బయటకు వచ్చినట్టు. హౌ డు యూ మెయింటైన్? చాలా మందికి వెయిట్ లాస్ జర్నీ ఇవన్నీ కావాలి, ఆ టిప్స్ కావాలి. సో హౌ డు యూ మెయింటైన్ దిస్? అంటే నేను చిన్నప్పుడే చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా చిన్నగా కనిపిస్తున్నాం అనమాట. సో అదే చిన్నప్పుడే చేసుకోవాలి అనే మెసేజ్ ఇస్తున్నారా మీరు? అప్పుడే చేసుకుంటే అన్ని కష్టాలన్నీ అయిపోతే ఒక ఏజ్ కి వచ్చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ ఉండొచ్చు. అసలు ఫస్ట్ నేను పెళ్లి వద్దంటాను. అసలు ఎందుకు పెళ్లి పెళ్లి చేసుకునే వాళ్ళందరూ అదే అంటారు, చేసుకునే వాళ్ళందరూ పెళ్లి అని అంటారు. అది కామన్ కదండి.